సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇలాగా ప్రాసెస్ చేసి మొత్తం కూడా మీ అందరికీ కూడా నేను ఇట్లా పెడుతున్నాను. కొన్ని అలాగా బండ మీద వేసాను. ఇలాగా మంచిగా చేసేసి పౌడర్ చేస్తున్నాను అన్నమాట. దీన్ని మొత్తం మీకు అందరికీ అందుబాటులో లాగా ఒక 4-5 రోజుల్లో చేస్తానండి. ఇది కనుక మీకు కావాలనుకుంటే మాకు సుగుణాల సిరి అనే యాప్ ఉంది. ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారాగా పర్చేస్ చేయొచ్చు. www.sugunalaSiri.com అని వెబ్సైట్ కూడా ఉందండి. మీరు అలా చేసుకోవచ్చు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇంకా ఇలా ఎండిపోయిన మందార పూలని మనం మిక్సీ పట్టుకోవటము, ఎక్కువగా ఉంటే అంటే మీరు కనుక ఆరబెట్టుకుంటే మిక్సీ పట్టుకోవటము, మాకు ఎక్కువగా ఉంటాయి కానీ మిల్లు వేయించుకోవటము ఇలాగా ఉండిద్ది అన్నమాట. అన్నీ ఒకదానికొకటి అంటుకోకుండా దూరంగా పెడితే మందారలో నీరు ఉంటాయి కాబట్టి బూజులాగా ఒక ఫంగస్ వచ్చి ఇబ్బంది పెట్టిద్ది అన్నమాట. ఎంత మంచి పువ్వులైనా ఎలా తెచ్చుకున్నా కూడా పాడైపోతాయి. అందుకని ఇవి అట్లా దూరంగా ఎండబెట్టినాయి కాబట్టి ఎందులోనూ ఎటువంటి బూజు గీజు ఏమీ లేకుండా ఉందన్నమాట. దూరంగా పచ్చళ్ళకి మనం ఎంత జాగ్రత్త చేసుకుంటామో మందార పొడికి కూడా అంతే జాగ్రత్త చేసుకోవాలి. ఇక పొడి చేసి చూపిస్తాను.